జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, మిగతా స్టేజ్ మీద ఉన్న ముఖ్య నాయకులకు అందరికీ, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఈరోజు తెలుగుదేశంలో పార్టీలో చేరినాను. ముందు 1994 నుంచి 99 వరకు నేను చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యునిగా ఉన్నాను. తర్వాత మా లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం డీలిమిటేషన్ పోవడం వల్ల రాయచోటిలో నియోజకవర్గం రావడం వల్ల ఆ రోజు నుంచి నేను పార్టీకి దూరంగా ఉన్నాను. అయితే 99 తర్వాత రాయచోటి నియోజకవర్గంలో వైసీపీలో చేరి దాదాపు 20 సంవత్సరాలు వైసీపీ పార్టీకి సేవ చేసినాను. సేవ చేసినాక నాకు ఇక్కడికి వచ్చిన అధికారం వచ్చినాక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నేను గమనించింది ఏంటంటే, ఎక్కడ చూసినా అవినీతిమయం, ఎక్కడ చూసినా విధ్వంసం, ఎక్కడ చూసినా ఆయన నలుగురిని పార్టీ ఆఫీసులో ఏజెంట్లుగా పెట్టుకొని ఎవరైతే పార్టీకి కలెక్షన్ చేస్తారో వాళ్ళని నలుగురిని పెట్టుకొని వాళ్ళ దగ్గర కలెక్షన్ చేసుకుంటా కార్యకర్తలను కానీ, ప్రజలను కానీ, నాయకులను కానీ, ఎమ్మెల్యేలను కానీ, మంత్రులకు కూడా కనీస అపాయింట్మెంట్స్ ఇవ్వకుండా ఆయన చూసే అరాచక పాలనకు నేను ఈరోజు 20 సంవత్సరాలు చేసిన పార్టీకి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం ఆయన సీఎం పేసీలేక అడుగు పెట్టలేదంటే మీరు గమనించండి. ఆ పేసీలేక కూడా అడుగు పెట్టకుండా ఈరోజు నాకు సంతోషంగా ఉంది. ఈ పచ్చ జెండా కిందికి మళ్ళీ తిరిగి వచ్చినందువల్ల నాకు ఈరోజు మళ్ళీ చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలా, అటువంటి ముఖ్యమంత్రి మనకు అనవసరము అని చెప్పేసి మళ్ళీ చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి నేను మళ్ళీ ఈ పార్టీకి పచ్చ జెండా కిందకు వచ్చిన దానికి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన మరి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, మనం మరీ ఈసారికి చంద్రబాబును గట్టిగా మనం ఫైట్ చేసి తప్పకుండా ముఖ్యమంత్రిగా చూడాలని మీరందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రేపు ఏప్రిల్ నుంచి 12 లక్షల కోట్ల అప్పు కట్టాల. ఆదాయం లేదు రాష్ట్రానికి, ఆదాయ వనరులు లేవు, భూముల విలువలు లేవు. కోకాపేట మాదిరిగా 1,40,00,000 మీదానికి ప్రతి ఒక్కరి చర్మం ఒలసబడుతుంది. పన్నులు వసూలు చేస్తే కానీ డబ్బులు రావు. మరి ఎట్లా చేస్తారో మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఆయనకు ఆ కెపాసిటీ ఉంది. నేను చూసిన ఆయనతో సహవాసం చేసి చూసిన ఆ కెపాసిటీ ఆయనకు ఉంది. కాబట్టి అటువంటి కెపాసిటీ ఉండే వ్యక్తి రావాల్సిన అవసరం చాలా ఉంది. అంతేగాని అతన్ని ఎక్కువగా నేను పొగట్టంలే. అతని అవసరం ఈ రాష్ట్రానికి ఇప్పుడు చాలా చాలా అవసరం ఉంది. లేకుంటే రాష్ట్రము ఏ పాలైపోతుందో భయంకరం, ఊహించుకునే దాన్ని కూడా భయంకరంగా ఉంది. అదొకటి. రెండవది, పాలన అనేది కొన్ని సిస్టమ్స్ పైన ఆధారపడింది. ఆ సిస్టమ్స్ ఉంటే కన్నా పాలన జరిగిపోతూ ఉంటుంది. కానీ రాష్ట్రంలో ఆ సిస్టమ్స్ అన్నీ నాశనం అయిపోయినాయి. 150 175కి ఏంటండి 25 వదిలేసాం. అవతల పార్టీకి ఒక 25 వదిలేద్దాం. మనకు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మొత్తం 175కి 150 సీట్లు మనం సాధించి తీరుతాం. రాజకీయ ప్రపంచం ఇవాళ నడుస్తుంది.
ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వాన్ని దించేయాలి, ఈ ప్రభుత్వాన్ని ఉంచకూడదు, ఈ ప్రభుత్వం కొనసాగితే మన బ్రతుకులు నాశనం అయిపోతాయి, మనల్ని భిక్షగాళ్ళ కింద చూస్తున్నాడు ఆయన, సంక్షేమ పథకాలు మీకు ఇస్తున్నాం, మీరు చచ్చినట్టు మీ ఇంట్లో కూర్చోండి అనేటువంటి డిక్టేషన్ అక్కడ కనబడుతుంది. ఇటువంటి అరాచకమైనటువంటి పాలన, అటువంటి నియంత్రితమైనటువంటి పాలన ఏనాడు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం చూడలేదు, కానీ విని ఎరగలేనటువంటిది. అటువంటి పరిపాలన మనం తుదముట్టించాల్సినటువంటి అవసరం ఉంది. ఏమాత్రం మనం కన్నురెప్ప కూడా వేయకుండా మనం పని చేస్తే మాత్రం తప్పనిసరిగా ఆ 25 సీట్లలో కూడా ఎన్ని వస్తాయో వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి తీసుకురావాలి. కాబట్టే దేశ రాజకీయాల్ని, రాష్ట్ర రాజకీయాల్ని దశాబ్దాల పాటు శాసించినటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కావాలని తప్పుడు కేసులు పెట్టి వారు హింసించారు. ఆ ఫలితాన్ని వారు అనుభవిస్తారని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. అది మామూలు చేసేది కాదు. ఒక మంచి మనిషిని, ఒక పెద్ద మనిషిని, ఒక నిజాయితీ అయినటువంటి మనిషిని, ఎందుకంటే వారితో నేను ముందు నుంచి నా గురువు గారు, వారిని నేను చూశాను, అంటి పెట్టుకొని చూసాం. నేను రామచంద్రయ్య గారు, మెదలు మా శ్రీనివాస్ గారు, వీళ్ళంతా కూడా నిజాయితీకి మారుపేరు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడా కూడా ఏమాత్రం కూడా స్కోప్ లేకుండా ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వం ఉండాలి అని ప్రతి డిపార్ట్మెంట్ని కూడా శాసించినటువంటి రోజులు ఈ ప్రపంచంలో ఎవరు కొడుకి ఉండవు. అటువంటి చంద్రబాబు నాయుడు గారిని శాసించారు. అంతేకాకుండా ఈవేళ లోకేష్ బాబు కూడా బాగా ఇంప్రూవ్ అయ్యి ఆయన ప్రజల్లోకి వెళ్ళి, ఆయన జనాల్లోకి వెళ్ళి ఆయన మాటలు మాట్లాడుతుంటుంటే అది కూడా సహించలేక ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరిగా వీరిద్దరి నాయకత్వంలోనూ కూడా ఈ రాష్ట్రంలో తనకి అధికారం రాదేమో అన్నటువంటి భయంతో ఆయన ఉండడం అనేటువంటి జరుగుతోంది. కాబట్టి అందరికీ కూడా మేము అప్పీల్ చేసి, నేను కూడా మరి గతంలో నేను 32 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను, 1982 నుంచి. దురదృష్టవశాత్తు మరి 10 ఏళ్ళు దూరం అయిపోయాను. ఈవేళ అటువంటి సంఘటన బాబు గారికి జరగడంతో నేను మా కుటుంబ సభ్యులందరం కూడా చాలా బాధపడి బాబు గారి చెంతకు చేరి బాబు గారికి అండగా నిలబడాలనేటువంటి ఉద్దేశంతో ఈవేళ పార్టీలో మళ్ళీ మేము అందరం కూడా చేరడం అనేటువంటిది జరిగిందని మీ అందరికీ మనవి చేస్తూ, మరి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూసేటువంటి రోజులు వస్తాయి. ఆ రోజుల నుంచి మళ్ళీ రాష్ట్రం చక్కగా మంచి అభివృద్ధితో స్వర్ణ రాష్ట్రంగా మళ్ళీ పేరొందుతుంది అని మీ అందరూ మనసు చేస్తూ